భాగ్యనగరంలో దీపావళి పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పబ్లిక్. స్వీట్ షాప్స్, పూలు, పండ్ల మార్కెట్లలో రద్దీ నెలకొంది. గుడిమల్కాపూర్లోని పూల మార్కెట్లో ఉదయం నుండి పబ్లిక్ బారులు తీరారు. పూజ కోసం రకరకాల పూలు కొంటున్నారు. షాప్లు డెకరేట్ చేయడానికి ప్రత్యేక డిజైన్లలో అల్లిన దండలను కొంటున్నారు. గుమ్మడికాయలు, దిష్టి బొమ్మలు, అరటి ఆకులతో మార్కెట్లు నిండిపోయాయి. గుడిమల్కాపూర్ మార్కెట్లో రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, మార్కెట్లో రద్దీ ఎలా ఉంది? పూల ధరలు ఎలా ఉన్నాయి? శ్రవంతి, దీపావళి పండుగ సందర్భంగా సిటీలోని అన్ని మార్కెట్లలో కూడా ఉదయం నుండి రద్దీ నెలకొంది. సో ప్రజెంట్ గుడిమల్కాపూర్ మార్కెట్లో నేనున్నాను. సో ఈ గుడిమల్కాపూర్ మార్కెట్ అంటేనే సిటీలో చాలా వరకు ఫ్లవర్స్కి ఎక్కువగా రకరకాలైనటువంటి పూలకు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఈరోజు దీపావళి సందర్భంగా సో ఇటు మామిడాకులతో పాటు మరోవైపు అరిటాకులు, రకరకాలైనటువంటి పూలు షాప్లో డిజైన్ చేసేటువంటి విధంగా వివిధ డిజైన్లు ఏర్పాటు చేసినటువంటి పూలకు ఎక్కువగా ఈరోజు గిరాకీ ఉన్నది. ఇక మరోవైపు నిన్న సాయంత్రంకి ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర, ఇంకా ఈ పక్కన ఉన్నటువంటి ఏపీ రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో వ్యాన్లు వచ్చాయి. సో మనకి ఈ గుడిమల్కాపూర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా అంటే చుట్టూ కూడా ఈ వెహికల్స్లో బయట పెట్టి అమ్ముతున్నారు. ఇక మార్కెట్ మొత్తం కూడా ఈ పూలతో మొత్తం నిండిపోయింది. మరోవైపు పూజకు అవసరమైనటువంటి వస్తువులు కూడా ఇక్కడే దొరుకుతున్నాయి. ఇటు మామిడాకులు కానీ, తర్వాత రకరకాలైనటువంటి పూలు, తర్వాత డెకరేషన్ చేసుకోవడానికి మనకి ఇండ్లలో కానీ షాప్స్లో కానీ డెకరేట్ చేసుకోవడానికి అన్ని రకాలైనటువంటి ఫ్లవర్స్ ఇక్కడ మనకి దొరుకుతున్నాయి. ఇక కస్టమర్లు చెప్తున్నటువంటి ప్రకారం మాత్రం కొన్ని చోట్ల ఎక్కువ ధరలు, మరికొన్ని చోట్ల రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే యాక్చువల్లీ బంతి ఉదయం ఒక రేటు ఉన్నది, ఇప్పుడు ఒక రేటు ఉన్నది అన్నట్టు కూడా మనకి చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే చూడొచ్చు మొత్తం కిటకిటలు ఆడుతుంది. ఈ గుడిమల్కాపూర్ మార్కెట్తో పాటు సిటీలోని చాలా మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇట్లాంటి పరిస్థితి అయితే ఉండే అవకాశం ఉంది. మనకి నడవడానికి కూడా వీలు లేనటువంటి విధంగా ఈ రద్దీ ఉన్నది. అంటే మనకి నార్మల్ డేస్లో చూస్తే కనుక కొంత నార్మల్గానే రద్దీ ఉంటుంది, కానీ ఈరోజు పండగ సందర్భంగా మాత్రం పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఉదయం నుంచి రద్దీ ఎట్లా ఉంది, కేజీకి ఎంత అమ్ముతున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎంత ఉన్నాయండి రేట్లు? పూలను బట్టి ఉంది, 30 నుంచి 50 వరకు క్వాలిటీని బట్టి. నార్మల్ ఏజ్ కూడా ఇదే రేట్ ఉంటుంది. ఈసారి ఏం పిరం కాలేదు, ఎప్పుడు ఏ రేట్లు అమ్ముతాయో అదే రేట్ అమ్ముతాయి. ఇప్పుడు 50 రూపాయలు మంచి క్వాలిటీ, కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నది 10-20 రూపాయలు తక్కువ వస్తుంది. రేపు సాయంత్రం దాకా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రేపు కూడా చేస్తారు కొంతమంది ఫెస్టివల్స్. ఈరోజు రేపు 2 రోజులు అంటారు. సో రేపు కూడా పొద్దుగాల కొద్దిసేపు ఉంటుంది, ఒక మధ్యాహ్నం లంచ్ టైం వరకు ఫ్రీ అయిపోతుంది. చూడొచ్చు మనకి నార్మల్ డేస్ లాగానే ధరలు ఉంటాయంటూ చెప్తున్నారు. అయితే మనకి ఈ మార్కెట్లో కొంత తక్కువకు లభిస్తాయి, 50 నుంచి 60, 70 ఇట్లా అమ్ముతుంటుంటారు. కానీ బయట ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా పబ్లిక్ వస్తున్నారు. సిటీలోని సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇక్కడ నుంచి కూడా ఈ డెకరేషన్ సంబంధించి కానీ వివిధ రకాలైనటువంటి ఆ పూలు ఇక్కడ నుంచి వివిధ జిల్లాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి, ఇక్కడ నుంచి పంపిస్తుంటారు. ఇటు డెకరేషన్ ఐటమ్తో పాటు సో పూలకే ఎక్కువగా ఇక్కడ డిమాండ్ ఉన్నది. మనకి ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ రద్దీతో కూడినటువంటి వాతావరణమే కనిపిస్తుంది. సో మరొకరు ఉన్నారు, అడిగిచ్చే మాట్లాడే చేద్దాం. సో ఎట్లా ఉన్నాయి అల్లిన దండలకి ఎంత, నార్మల్గా ఉన్న దండలకి? హిందీ అదా ఎత్తే రేట్ 200 పెంచి ఉన్నది. కుల్లాపుల అంటే కుల్లా బంతి చూసి రేటు ఉన్నది, 80 రూపాయలు బి ఉన్నది, 100 రూపాయలు ఉన్నది, 40, 30. లీలా బంటి అంటే కొంచెం తక్కువ రేటు ఉన్నది, తక్కువ రేటు ఉన్నది. ఫ్రెష్ అంటే 100 రూపాయలు ఉన్నది, నంబర్ 1 బంతి. సో చూడొచ్చు మనకి డిఫరెంట్ పూలు ఉన్నాయి కాబట్టి సో ఫ్లవర్స్ను బట్టి రేట్స్ ఉన్నాయని చెప్తున్నారు. కొన్ని ఫ్రెష్ ఉన్న వాటికి కొంత అధికంగా ఉంటుంది, మరోవైపు కొన్ని తక్కువ ఉన్న వాటికి తక్కువ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇక మన ఈ ఫ్లవర్స్కి సంబంధించే కాకుండా మనకి పూజకి ఈ పండుగ సందర్భంగా
అరిటాకులు, తర్వాత మనకి అశోక సంబంధించినటువంటి ఆకు, తర్వాత ఈ ఏదైతే ఈ ఫ్లవర్కి సంబంధించి లోటస్కి సంబంధించి కానీ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. మరోవైపు ప్రమిదలు కూడా ఈ మార్కెట్ నుండి బయటికి వెళ్తే ప్రమిదలకు సంబంధించి కూడా పెట్టారు. సో అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మార్కెట్లో వస్తే అన్నీ దొరుకుతాయనే ఒక ఆలోచనతో సో రావడంతో పూర్తిగా కూడా పబ్లిక్ అయితే ఇక్కడ కిటకిటలాడుతున్నారు. పోలీసులు కూడా ఏర్పాటు చేసి బయట ట్రాఫిక్కి అంటే నార్మల్గా ఇక్కడికి లోపలికి వెహికల్స్ అనుమతిస్తారు, కానీ ఈరోజు వెహికల్ కూడా అనుమతించట్లేదు. కేవలం పబ్లిక్ను మాత్రమే అనుమతిస్తున్నారు. ఎక్కువ పబ్లిక్ బయట నుండి వస్తుంటారు కాబట్టి ఇక్కడ అనుమతిస్తున్నారు. ఇక మరోవైపు మనకి చూడొచ్చు అంటే ఇక్కడ రేట్స్ కూడా పూల ధరలకు సంబంధించి అల్లిన దండలు అంటే ఇక్కడే అల్లి ఇస్తారు. సో వాటిని నేరుగా షాప్స్ కానీ ఇంటికి కట్టుకోవచ్చు. అట్లాంటి వాటికి కొంత అధికంగా ధరలు ఉంటాయి. నార్మల్గా ఉన్నటువంటి పూలకి కొంత తక్కువ ఉన్నాయంటూ చెప్తున్నారు. ఈ సిటీ శివారు ప్రాంతాల్లోని రైతులతో పాటు ఇక పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పూలతో మాత్రం ఈ గుడిమల్కాపూర్తో పాటు మరికొన్ని మార్కెట్లు కూడా కిటకిటలాడుతున్నాయి. సో ఇదే పరిస్థితి రేపటి వరకు కూడా, ఎందుకంటే కేదారేశ్వర వ్రతాలు రేపు కూడా జరుపుకోవాలని కొందరు చెప్పడంతో రేపటి వరకు కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే గుడిమల్కాపూర్కు సంబంధించి మార్కెట్లో మాత్రం ఫుల్ రద్దీ నెలకొంది. ఈరోజు రేపు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో సిటీలోని అన్ని మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. శ్రవంతి.